అండి నమస్తే వెల్కమ్ టు ఉషారు యూట్యూబ్ ఛానల్. సాంబారు ఏ విధంగా చేయాలో చూద్దాం. కుక్కర్ తీసుకొని అందులో 1 కప్పు కందిపప్పు వేసుకొని 4 గిన్నెల వాటర్ పోసుకొని బాగా కడగాలి. కడిగి వాటర్ వంపేసుకొని వేరే వాటర్ను పోసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు అలా నానబెట్టుకోవాలి. నానిన తర్వాత అందులో 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి గ్యాస్పై ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మూత తీసి ఒక గరిటెతోటి బాగా మెత్తగా చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మెత్తగా చేసుకోవాలి. తర్వాత ఇందులో నానబెట్టుకున్న చింతపండులోని రసాన్ని తీసుకొని పోసుకోవాలి. మన టేస్ట్కు తగ్గట్టుగా పులుపుని యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులో బాగా కలుపుకొని 4 గ్లాసుల వాటర్ని అయితే నేను పోసాను. మరీ పలుచగా కాకుండా చూసుకోవాలి. 4 గ్లాసుల వాటర్ సరిపోతుంది. నీరు పోసి మరొకసారి కలుపుకోవాలి. ఇందులోకి మనకు నచ్చిన కూరగాయల ముక్కల్ని అయితే వేసుకోవచ్చు. సొరకాయ, దోసకాయ, టమాటాలు, క్యారెట్స్, దొండకాయ, బెండకాయ మొత్తం వేసుకోవాలి. బెండకాయ తప్ప మిగిలిన అన్ని కూరగాయల ముక్కలు అందులో వేసుకోవాలి. బెండకాయ ముక్కలు వాటితో కలిపి వేసుకోవటం వల్ల బెండకాయలు త్వరగా ఉడికిపోతాయి. మిగిలిన ముక్కలు కొంచెం లేటుగా ఉడుకుతాయి. అందుకు బెండకాయ ముక్కలను కొంచెం లేటుగా వేసుకోవాలి. ముక్కలన్నీ అందులో వేసి స్టవ్ మీద పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా మరుగుతున్న తర్వాత బెండకాయల ముక్కలు అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మరొక 10 నిమిషాల పాటు సాంబార్ను ఉడికించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసుకొని ఇలా దగ్గర పడేంత వరకు చిక్కదనం చూసుకొని మరుచుకోవాలి. ఇలా మరిగిన దానిని స్టవ్ ఆఫ్ చేసి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి 4 ఎండుమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. అలాగే పోపు దినుసులు కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసి కొంచెం ఇంగువ పొడి కూడా వేసి కలుపుకోవాలి. ఈ తాలింపు మిశ్రమాన్ని సాంబార్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పోపు మొత్తం కలిసేలాగా సాంబారు మొత్తాన్ని కలపాలి. ఈ సాంబారు వేడివేడిగా కన్నా కొంచెం చల్లారిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది. ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సాంబారు రెడీ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.